హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను ఈరోజు మీకు ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇవి టైగర్ ఫ్రాన్స్ అండి. ఇవి కేజీన్నర ఫ్రాన్స్ తీసుకున్నాను నేను. వీటిని ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పసుపు, నిమ్మకాయ, ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకొని నీచు వాసన పోయేలాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇలా ప్లేట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనం ఫ్రాన్స్లోకి ఒక 10 ఎండుమిర్చి ముందుగా ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టేసుకోవాలి. ఇలాగా కొంచెం వాటర్ వేసి ఇప్పుడు ఎండుమిర్చిని మిక్సీ పట్టేస్తున్నాను. ఎండుమిర్చిని పేస్ట్ చేసేసాను. ఇలా రెడీ అవుతుందండి. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అలాగే పచ్చి కరివేపాకు, కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు కొంచెం తక్కువ వేసుకోండి, మనం ముందు ఫ్రాన్స్లో వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రాన్స్ కేజీన్నర ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఫ్రాన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాన్స్ వేసేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇప్పుడు ఫ్రాన్స్ కలిపేసిన తర్వాత ఇలా కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. కాసేపు అలా మూత పెట్టేద్దాం. ఒక్కసారి మూత తీసి ఇలా కలిపేద్దాం. కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే వాటర్ సరిపోతుంది ఇది ఉడకడం కోసం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూసారా వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో? ఇది ఉడికేటప్పుడు మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది కొంచెం సేపు మూత పెట్టకుండా అలా వదిలేయండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కారం వేసేసుకోవాలి. ఎండు కారం పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. గరం మసాలా ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసేసాను. కారం మీకు ఏమన్నా అవసరం పడితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మాకు సరిపోతుంది కాబట్టి మేము వేసుకోలేదు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి కొంచెం నానబెట్టి చింతపండు వేస్తున్నాను. చింతపండు రసం ఇది ఆప్షనల్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ చింతపండు రసం వేయడం వల్ల ఏంటంటే కూర 2 రోజులు ఉన్నా పాడవదు, టేస్ట్ కూడా బాగుంటుంది. చింతపండు రసం వేసుకుని వల్ల ఏంటంటే కాస్త వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకోండి కూర. ఇప్పుడు కొద్దిగా వాటర్ వాటర్ ముక్క మునిగేలాగా వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి, కొంచెం కన్సిస్టెన్సీ బాగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఫ్రాన్స్ కర్రీ విత్ బగారా రైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.